మనసులు కలిసే శుభవేళ ఎపిసోడ్ 7. కార్తీక్ స్నేహని ప్రేమించినప్పటి నుండి ఆమె నోటి నుండి వినాలి అనుకున్న మాటలు వినడంతో చాలా ఆనందపడతాడు. అలాగే కార్తీక్ పెట్టిన కండిషన్గా స్నేహని బైక్ నడపమని అడుగుతాడు. నీ కర్మ, బైక్ స్టార్ట్ చేసి ఎక్కు అని మళ్ళీ అంది స్నేహ. జాగ్రత్త, అసలే నా పిల్లానికి ఒక్కడినే మొగుడిని, ఇంకా శోభనం కూడా అవ్వలా అన్నాడు బైక్ ఎక్కుతూ కార్తీక్. ఏం బాధపడకు, నాకు ఒక్కడే మొగుడున్నాడు, పైగా నాకు కూడా శోభనం అవ్వలా, అటు ఇటు ఏమైనా అయితే మనిద్దరం చేసుకుందాంలే. శోభనం శోభనం అనే పదం ఒత్తి పలుకుతూ అంది స్నేహ. తమ పరిచయం, ప్రేమ ఇన్ని రోజుల వరకు ఎప్పుడు మాట్లాడినా తను మాట్లాడేది వింటూ సమాధానం ఇవ్వడం, మాట్లాడితే ఎక్కడ తన నోటి నుండి ముత్యాలు రాలిపోతాయో అనేట్టు కొలిచి మాట్లాడుతూ సమాధానం ఇచ్చే స్నేహ ఈ క్షణం కార్తీక్ మాటలకి, అల్లరికి ఏమాత్రం తగ్గకుండా మాట్లాడటం, అల్లరి చేయడం కార్తీక్కి ఓ కొత్త అనుభూతిని ఇస్తుంది. అతని ఓర్పు, సహనం ప్రేమకి దక్కే ఓ బహుమతి. ప్రేమలో అయినా, పెళ్లి బంధంలో అయినా ఏం మాట్లాడితే, ఏం చేస్తే ఎదుటి మనిషి ఎలా రియాక్ట్ అవుతారో, ఏమనుకుంటారో అని ఓ చిన్న అనుమానం ఉన్నా ఇంకా వాళ్ళ మధ్య కాస్త దూరం ఉన్నట్లే అనుకొని, ఇద్దరం ఒక్కటే, మన మధ్య ఎటువంటి హద్దులు లేవు అనుకొని ధైర్యంగా, ఎటువంటి అనుమానం లేకుండా ఇద్దరు ఒకరితో ఒకరు ఉండగలిగినప్పుడే అది ఒక పరిపూర్ణ బంధంగా మారుతుంది. అయితే సరే, స్నేహ నడుం చుట్టూ చేవేసి పట్టుకుంటూ అన్నాడు కార్తీక్. ఓయ్, అల్లరి చేయకుండా బుద్ధిగా కూర్చుంటా అంటేనే తీసుకువెళ్తా అంది స్నేహ కార్తీక్ చెయ్యి అల్లరి చేయడం మొదలు పెట్టగానే. హలో, బైక్ తోలాలి అని కండిషన్ పెట్టా కానీ నేను బుద్ధిగా కూర్చుంటా అనలేదే అన్నాడు నవ్వుతూ కార్తీక్. అది కాదురా అని స్నేహ ఏదో అంటూ ఉండగానే, ఇదిగో చూడు, నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూసుకుంటా అంటూ నడుం చుట్టూ చేతిని బిగించి అన్నాడు కార్తీక్. ఇది రోడ్డురా అని చిరుకోపంగా అంది స్నేహ. ఒసేయ్, ఇందాకడి దాకా లేనిది ఇప్పుడు వచ్చిందా? అయినా ఇంకో 30 కిలోమీటర్ల వరకు జనాలు చూద్దామన్నా కనపడరు, కానీ నువ్వు పదవే అన్నాడు ముద్దుగా కార్తీక్. నువ్వు ఇలా అల్లరి చేస్తూ ట్రై చేయమంటే ఎలా రా? గారంగా అంది స్నేహ. అందుకే కదా కండిషన్ పెట్టింది, లేకపోతే ఓడిపోయానని ఒప్పుకొని ముద్దు పెట్టే వదిలేస్తా అన్నాడు కార్తీక్ నవ్వుతూ. ఓడిపోయానని ఒప్పుకోవాలా? నో, నెవర్. కొంచెం సీరియస్గానే అంది స్నేహ. స్నేహకి ఓడిపోవడం అనేదే నచ్చదు. అలాంటిది ఇక ప్రయత్నం చేయకుండా ఓడిపోయాను అని ఒప్పుకోవడం అంటే అస్సలు ఒప్పుకోదు. అయితే పద. కార్తీక్ మాట పూర్తి కాకముందే స్నేహ బైక్ నడపడం స్టార్ట్ చేసింది. కార్తీక్ చేతులు, పెదవులు తమ పని చేయటం ఆరంభించాయి. ఎత్తుపల్లాలు, మడతలు, ఒంపులు తేడా లేకుండా ఆమె తనువును తడమడం చేయసాగాయి. రోడ్డుకి ఇరువైపులా ఉన్న పచ్చని పొలాల నుండి వచ్చే చల్లగాలి, ఆకాశంలో విరబోసి పోస్తున్న వెన్నెల, వాటి మధ్య చిలిపి చేష్టలతో తనలో కామాగ్ని రగిలిస్తున్న కార్తీక్ తనకి తెలియకుండానే అతని చేతిని తన ఒంటిపై తనకి కావాల్సిన చోటికి చేరేట్టు సహకరిస్తూ తన్మయత్వంతో ఊపిరి ఎగిసిపడే ఆ క్షణాలను తనివి తీరా అనుభవిస్తూ అతి కష్టం మీద ఒక 10 కిలోమీటర్లు బైక్ని నడపగలిగింది. ఇక తన వల్ల కాదు అనే విషయం అర్థమయ్యి తన మదినుడి చేతిలో ఓడిపోవడం కంటే ఏం కావాలి అనే ఆలోచనతో మెయిన్ రోడ్డు మీద నుండి బండిని పొలాల మధ్య ఉన్న ఒక మట్టి రోడ్డులోకి తీసుకువెళ్ళి ఒక పెద్ద చెట్టు కింద ఆపింది స్నేహ. అప్పటి వరకు తన రతీదేవి అందాలతో ఆడుకుంటూ ఉన్న కార్తీక్ బండి ఆగడంతో కళ్ళు తెరిచి చుట్టూ చూసి ఏమైందే అని అడిగాడు. ఆపితే ముద్దు పెట్టాలి అనే కండిషన్ కూడా మరిచి. బైక్ దిగరా, విరహాగ్నికి దహించుకుని పోతున్న మల్లె చెండు చేసే శబ్దంలా ఉంది స్నేహ గొంతు. ఆమె తనువులు సుగంధాన్ని తనలో నింపుకొని ముత్తెక్కిన కార్తీక్ కళ్ళు ఆమె అందాన్ని కరిగించి సేవించాలి అనేట్టు చూస్తున్నాయి. మరో మాట లేకుండా కార్తీక్ బైక్ దిగి నిలబడి చూస్తున్నాడు. బైక్ స్టాండ్ వేసిన స్నేహ కార్తీక్ బైక్ దిగడం ఆలస్యం అతని చెంప మీద ఒకటి కొట్టి ఆ షాక్ నుండి అతను కోలుకునే లోపే అతని కాలర్ పట్టుకొని చెట్టు మొదటికి లాక్కెళ్ళి ఆ చెట్టు మొదటికి అతన్ని అదుమి పెట్టి అతని పెదవుల్ని తన పెదవులతో ముడివేసింది. వారి ముద్దుల ఆట చుట్టూ ఉన్న పొలాలు చూడలేక, చూస్తే ఎక్కడ తాము వారి విరహదావాగ్నికి బలి అయిపోతామనే భయంతో చిరుగాలిని చుట్టుకొని తల వంచుకున్నాయి. అలసిన పెదవులు ఇక తమ వల్ల కాదని అనడంతో స్నేహ కార్తీక్ని వదిలి 2 అడుగులు వెనక్కి వేసి
కార్తీక్ వైపు విజయ గర్వంతో చూసింది. చెదరకూడదు అనుకునే కల నుండి అనుకోకుండా మెలకు వచ్చినట్టు కార్తీక్ కళ్ళు తెరిచి ఎదురుగా నవ్వుతున్న నిలబడి ఉన్న స్నేహ వైపు చూసి కౌగిలి కావాలి అన్నట్లు చేతులు రెండు చాచాడు. స్నేహ పంటితో అతని పెదవుల్ని చేసిన గాయం కూడా తెలియని మత్తులో ఉన్నాడు మన కార్తీక్. రాను అన్నట్లు తల అడ్డంగా ఊపి చిన్నగా నవ్వుకుంటూ బైక్ దగ్గరికి వెళ్ళి నిలబడింది స్నేహ. నిరాశతో రాక్షసి అని గట్టిగా అరిచి బైక్ దగ్గరికి వెళ్ళాడు కార్తీక్. వెళ్దామా? స్నేహ మాటల్లో కొంటెతనం. తప్పదా? నిరాశగా అడిగాడు కార్తీక్. తప్పదు పిల్లాడా, పద అని స్నేహ అంటుంటే అది కాదే అని కారంగా కార్తీక్ అంటుంటే, ఏది కాదు బాబు, ఇందాక నన్ను ఎంత ఏడిపించావు, ఇప్పుడు అనుభవించు మరి ముసిముసిగా నవ్వుకుంటూ అంది స్నేహ. సర్లే అంటూ బైక్ స్టాండ్ తీసి ఎక్కబోయాడు కార్తీక్. ఆగు అని అతని చేయి పట్టుకుని ఆపింది స్నేహ. ఏంటి అన్నట్లు చూశాడు కార్తీక్. ఒక కండిషన్ అంది స్నేహ కార్తీక్ వైపే చూస్తూ. ఇది మన గేమ్లో లేదమ్మా ఆమె వైపు చూస్తూ అన్నాడు కార్తీక్. అబ్బా, మరి ఫస్ట్ నైట్లో ఇవన్నీ ఉన్నాయా అని కళ్ళెగరేస్తూ అడిగింది స్నేహ. సర్లే ఏంటో చెప్పు అన్నాడు. ఆ క్షణంలో స్నేహ ఏం చెప్పినా కాదు అనకుండా చేసేంత మత్తులో ఉన్నాడు కార్తీక్. ఇప్పుడు నువ్వు బైక్ నడుపు, సేమ్ గేమ్ మనసులోనే నవ్వుకుంటూ అంది స్నేహ. అంటే బైక్ ఆపితే నువ్వు నాకు ముద్దు పెడతావా మెరుస్తున్న కళ్ళతో అడిగాడు కార్తీక్. అబ్బబ్బా, ఏమన్నా ఆశ అని నవ్వుతూ అంది స్నేహ. మరి సేమ్ గేమ్ అన్నా కదా అయోమయంగా అడిగాడు కార్తీక్. అవును, కాకపోతే నువ్వు బైక్ ఆపితే అని స్నేహ చెప్పడం మధ్యలో ఆపడంతో ఆపితే అనుమానంగా అడిగాడు కార్తీక్. ఆపితే ఇక అల్లరి ఆపేయాలి. నేను మళ్ళీ నాకు నేనుగా నీకు దగ్గరయ్యే వరకు అల్లరి చేయకూడదు అని స్నేహ మాటలు పూర్తయ్యేసరికి కార్తీక్ నోరు వెళ్ళబెట్టి స్నేహ వైపే చూస్తూ నిలబడ్డాడు. వెంటనే తేరుకొని, అమ్మా ఇది నేను ఒప్పుకోను, ఇది తొండి, ఈ ఆటకి నేను రాను చిన్నపిల్లాళ్ళ మారం చేస్తూ అన్నాడు కార్తీక్. రాకపోతే నువ్వే వెళ్ళు, నేను ఇటు నుండి ఇటే మా ఇంటికి వెళ్తాను అక్కడి నుండి కదులుతూ అంది స్నేహ. ప్లీజ్ ఆగవే. స్నేహ మొండితనం తెలిసిన కార్తీక్ తన చేయి పట్టుకొని ఆపి, సరే రా ఎక్కు అన్నాడే కానీ ఒకసారి తను స్నేహతో చేసిన అల్లరి గుర్తుకు తెచ్చుకొని, ఇప్పుడు తనేం చేస్తుందో, బైక్ ఆపకుండా ఎలా వెళ్ళాలో తలుచుకునేసరికి ఒక పక్క ఆనందం, మరో పక్క భయం వేసింది కార్తీక్కి. ఆలోచనల మధ్య కార్తీక్ స్టాండ్ తీసి ఎక్కి బైక్ స్టార్ట్ చేసి ఎక్కు అన్నాడు. ఇలా కాదు అని స్నేహ అన్న మాటలకి అర్థమేంటో తెలియక మరి అన్నాడు కార్తీక్. కార్తీక్ చేతిని హ్యాండిల్ మీద నుండి తీసి అతని ముందుకి కార్తీక్కి ఫేస్ చూపిస్తూ కార్తీక్ ఒడిలో అటో కాలు ఇటో కాలు వేస్తూ 2 చేతులు అతని మెడ చుట్టూ వేస్తూ, ఇప్పుడు పద అంది స్నేహ అతని కళ్ళలోకి చూస్తూ. ఆమె పనికి నోట మాట రాక, ఒసే ఇదేంటే ఇలాగే అంతకు మించి మాట్లాడటం కూడా కుదరలేదు కార్తీక్కి. పద కార్తీక్ మొహం మీదకి గాలి ఊదుతూ అంది స్నేహ. దేవుడా అనుకుంటూ కార్తీక్ బైక్ని స్టార్ట్ చేసి డ్రైవ్ చేయడం మొదలుపెట్టాడు. మరి తర్వాత ఏం జరుగుతుంది? కార్తీక్ స్నేహ అల్లరిని తట్టుకొని ఆపకుండా బైక్ డ్రైవ్ చేయగలడా? బైక్ ఆపితే స్నేహ ఏం చేస్తుంది? ఈ ప్రశ్నలకి సమాధానాలు తెలుసుకోవాలి అంటే వెంటనే ఉండండి తనువులు కలిసే శుభవేళ, ఓన్లీ ఆన్ తపస్వి ఆడియో స్టోరీస్.